అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగార్జున కాసరగడ్డ. ఇప్పుడు దేశం మొత్తం ఒకటే చర్చ. ఎల్‌పీజీ గ్యాస్, ఎల్‌పీజీ గ్యాస్, ఎల్‌పీజీ గ్యాస్. సింపుల్‌గా అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే వంట గ్యాస్ అని చెప్తాం మనం. అసలు దేని మీద ఇంత రచ్చ ఎందుకు జరుగుతుంది? ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? దేనికి కారణాలు ఏందని ఒక్కసారి కూలంకుషంగా మనం చెక్ చేసుకుందాం. చర్చిద్దాం కూడా. మీకు తెలుసు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా 3 కంట్రీలకు సంబంధించిన వారు జరుగుతుంది. ఆ వారు వల్ల అక్కడ ఉన్న ఒక సముద్రంలో ఉన్న ట్రావెల్ చేసే షిప్‌మెంట్ ఏదైతే ఉందో అవి స్టాప్ చేయటం వల్ల ఈ యొక్క క్రైసిస్ వచ్చిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇంక్లూడింగ్ పెట్రోల్, డీజిల్స్ ఏదైతున్నాయో అన్ని క్రైసిస్ ఉంది. బట్ మన దగ్గర లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ నెక్స్ట్ 3-4 మంత్స్ వరకు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చేసి ఉంచారు కాబట్టి అది ముందు చూపు. అసలు ముందు ఇది వాట్ ఈస్ వాట్ అని డిస్కస్ చేద్దాం. ఇది డిస్కస్ చేసే ముందు అంటే మనం ద పాస్ట్ 30 ఇయర్స్ డేటా ఒకసారి ఆలోచించి అనాలిసిస్ చేసుకుందాం. పాస్ట్ 30 ఇయర్స్ డేటా ఏందయ్యా అంటే ఒకసారి చూద్దాం. 2004కి బిఫోర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నెక్స్ట్ నాటి ఎన్డీఏ గవర్నమెంట్, నెక్స్ట్ 2004 నుంచి 2014 మధ్యలో యూపీఏ 1, యూపీఏ 2 అదొక 10 సంవత్సరాలు. అంటే ఫస్ట్ 10 ఇయర్స్, నెక్స్ట్ 10 ఇయర్స్, ఇప్పుడు ప్రజెంట్ మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు 12 ఇయర్స్, మొత్తం దాదాపు 33 ఇయర్స్, 32 to 30 ఇయర్స్ యొక్క డేటా ఒక్కసారి మనం అనాలిసిస్ చేసుకుందాం. మొదట ఈ ఎల్పీజీ గ్యాస్ అన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరే అంటే నాడు ఎన్డీఏ ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారు. దాదాపు 2004కి ఆయన దిగే ముందు మనకి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయంటే దాదాపు నియర్లీ అప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం, అప్పుడున్న హౌస్ హోల్డ్ ప్రకారం దాదాపు 40% హౌస్ హోల్డ్ కి దీపం పథకం కింద అంటే డిఫరెంట్ నేమ్ ఉజ్వల కింద గ్యాస్ కలెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సిలిండర్ రేట్ ఎంత అంటే ఆన్ యావరేజ్ 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పర్ సిలిండర్ ప్రైస్ ఉండేది. ఆ తర్వాత యూపీఏ 1, యూపీఏ 2 గవర్నమెంట్ వచ్చేసరికి అంటే 2014 ఎండింగ్ చూద్దాం. 2014 ఎండింగ్ అంటే వాళ్ళు రన్ చేసిన యూపీఏ గవర్నమెంట్ 1, యూపీఏ గవర్నమెంట్ 2 లో వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఈ హౌస్ హోల్డ్ పెంచారంటే దాదాపు 55 to 60% హౌస్ హోల్డ్ అనేది ఇవి పెంచడం జరిగింది, సిలిండర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు యొక్క ప్రైస్ ఎంత ఉందంటే ఇక్కడ 2 రకాల ప్రైజులు ఉన్నాయి. ఈ 2 రకాల ప్రైజులను మనం కోట్ చేసుకోవాలి. మొదటి ప్రైజ్ ఏంటంటే సబ్సిడీ ఇచ్చిన సిలిండర్ ప్రైస్ ఎంత, సబ్సిడీ ఇవ్వని సిలిండర్ ప్రైస్ ఎంత, రెండు చెక్ చేసుకోవాలి. సబ్సిడీ ఇచ్చిన సిలిండర్ ప్రైస్ దాదాపు 410 రూపాయల నుంచి 450 రూపాయలకి ఉంటే సబ్సిడీ ఇవ్వని సిలిండర్ ప్రైస్ ఎంత ఉందంటే మార్కెట్ వాల్యూ ఆ రోజు 2014కి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాక ముందు గ్యాస్ రేట్ ఎంత ఉందా అంటే ఒక సిలిండర్ కాస్ట్ 900 నుంచి 1100 దాకా ఆ రోజు మార్కెట్ ప్రైస్ ఉండటం జరిగింది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, విత్ సబ్సిడీ, వితౌట్ సబ్సిడీ. మీరు అనొచ్చు మరి సబ్సిడీకి 450 రూపాయలకి ఇచ్చేకంటే సబ్సిడీ అంటే మీనింగ్ ఏంది అంటే ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో ఆ మార్కెట్ వాల్యూలో కొంత అమౌంట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేసింది. మరి గవర్నమెంట్ కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే త్రూ టాక్సెస్ ద్వారా, అంటే మన ద్వారానే కలెక్ట్ చేసిన మనీ సబ్సిడీ అని చెప్పి మళ్ళీ మనకే వేస్తుంది. అంటే ఈ జేబులో ఉన్న మనీని ఈ జేబులోకి పెట్టుకుంటున్నాం, అంతమించి ఏం లేదు, మన మనీయే. మళ్ళీ నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మనకి ఎంత వరకు సిలిండర్ హౌస్ హోల్డ్ కి సప్లై చేశారు, ఎలా ఉండేది ఒకసారి చూద్దాం. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దాదాపు 98% నుంచి 100% బిట్వీన్ వరకు హౌస్ హోల్డ్ అంటే 100కు 100% 1% అటో ఇటో ప్రతి ఇంటికి ఈ రోజు గ్యాస్ కలెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే వాజ్పేయి గారు 45 నుంచి 45% దాకా పూర్తి చేస్తే జస్ట్ యూపీఏ 1, యూపీఏ గవర్నమెంట్ లో జస్ట్ 50% నుంచి 55% మాత్రమే కలెక్షన్ ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత 98 నుంచి 100% వరకు హౌస్ హోల్డ్ కి గ్యాస్ కలెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే మన ఎన్డీఏ గవర్నమెంట్ లో గ్యాస్ కలెక్షన్ ₹1 ఛార్జ్ చేయకుండా ఫ్రీగా ఇచ్చారు. కానీ మరి యూపీఏ 1, యూపీఏ 2 గవర్నమెంట్ లో డబ్బులు తీసుకొని కలెక్షన్ ఇవ్వడం జరిగింది.